నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పర్వదిన వేడుకలు నిరవధిక సమ్మెలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఫోన్లకు పూజలు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు డిమాండ్లు పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. 14వ రోజు వినూత్నంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జగనాయ నమః, మంత్రి ఉషశ్రీ చరణాయ నమః, చీర్లకు 16 కోట్ల నమః, ఫోన్లకు 85 కోట్ల నమః, రీఛార్జ్కి 12 కోట్ల నమః అంటూ ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఫోన్లకు పూజా కార్యక్రమాలు చేస్తూ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి ఉషశ్రీ అంగన్వాడీలకు కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఆ కోట్లలో ₹1 కూడా తమ కడుపు నింపదని, ముఖ్యమంత్రి బటన్లు నొక్కడానికి అలవాటు పడ్డారు. మాకు కూడా ఒక మంచి బటన్ నొక్కాలని వారు అన్నారు. తమ పొట్టకోటి కోసం రోడ్డెక్కితే మంత్రి మాత్రం కోట్లు లెక్క చెబుతున్నారని, ప్రభుత్వం తమకు ఇచ్చే డబ్బులతో టమాటాలు కూడా రావడం లేదని ఆరోపించారు. తాము నిరసనలు చేస్తుంటే అంగన్వాడీ కేంద్రాలు ఖాళీగా ఉన్నాయని సచివాలయం సిబ్బందిని పంపుతున్నారు. మరి సచివాలయం సిబ్బంది లేకపోవడంతో సచివాలయాలు ఖాళీగా ఉంటున్నాయిగా అని ప్రశ్నించారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం కల్పించాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను వెంట 16 కోట్ల చీరలాయ నమః, ఓం 16 రీఛార్జాయ నమః, కుట్టుగోలు దండగాయ నమః. ఈరోజు 14వ రోజులో భాగంగా జగనన్న అష్టోత్తర శతనామావళి కార్యక్రమం నిర్వహించామండి. అందులో భాగంగా ప్రభుత్వం వారు ఇచ్చిన చీరలు, ఫోన్లు, నాసిరకం చీరలు, నాసిరకం ఫోన్లు, పనిచేయని డేటా లేని ఫోన్లు ఇచ్చారండి. వాటి వల్ల ఏ యాప్లు ఎక్కువైనాయి కానీ వర్క్ మటుకు ఏం అవ్వట్లేదండి. ఇందులో భాగంగా మేము రోడ్డుకి ఎక్కి 14 రోజులైనా కూడా ప్రభుత్వం వారి నుంచి ఎటువంటి స్పందన లేదండి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు జగనన్న గారు. కానీ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఎవరు క్రిస్మస్ వేడుకలు జరుపుకోకుండా అందరూ రోడ్డు మీదే ఉన్నారండి. ప్రభుత్వం వారు ఎక్కడైనా కనికరించి మేము కోరుకున్న కనీస వేతనాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. మాకు కొన్ని కోట్లు ఖరీదు చేసే చీరలు, ఫోన్లు రీఛార్జీ చేశారని మా మంత్రి గారైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఉషశ్రీ చరణ్ గారు చెప్పారు. 3 రోజుల క్రితం దాకా మేము ఆమె శాఖకు వస్తామని తెలియదంట. కానీ మాకు చీరలు కొన్న రేట్లు, ఫోన్ ఇచ్చిన రేటు, రీఛార్జ్ చేసిన మటుకు తెలుసంట. ఆట ఆడదాం రండి ఆంధ్ర అనే దానికి మీరు ఎన్ని వేల కోట్లు పెట్టి ఆటలాడిస్తున్నారండి. చిన్నపిల్లలకి, గర్భిణీలకి, బాలింతలకి చేసే సేవలకి మాకు పొట్ట నింపడానికి మటుకు మీకు మనసు రాలేదు, చెయ్యి రాలేదు. మీరు రాకముందు మాకు కరెంటు బిల్లు 200 ఉండేదండి, ఇప్పుడు 700 చేశారు. ప్రతిదీ కూడా ఆ రకంగా పెంచేశారు. గ్యాస్ 300, 500లో ఉన్నప్పుడు బాధపడ్డాము. ఇప్పుడు ₹1000, 1100కి వెళ్ళిపోయాము. జగన్ గారు ఈ ఆటలు పాటల మీద పెట్టే వాటిని కొంచెం తగ్గించుకొనైనా అంగన్వాడీ తల్లులకు అన్నం పెట్టాలని, మీకు ఇప్పటికైనా మీ మనసు కరగాలని, గర్భిణీ బాలింతలకి, చిన్నపిల్లలకి చేసే సేవలో ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని మేము 14 రోజులుగా మా అంగన్వాడీ కేంద్రాలకు దూరం. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా పట్టణంలోని పలు చర్చిలలో జరిగిన ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ టౌన్ చర్చి నందు జరిగిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ను ఆశీర్వదించారు. యేసు ప్రభు దయ వల్ల రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
జీసస్ క్రైస్ట్ ఆయన ఆశీస్సులు మీతో పాటు నేను పొందే అవకాశం అందిస్తున్నాను. ప్రతి సంవత్సరం కలుగు చేసినటువంటి పాస్టర్ లోకానికి కృతజ్ఞతలు చేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతంలో నివసించే ప్రజానికి అధికారులుగా వ్యాపారస్తులుగా రాజకీయ నాయకులుగా నాతో పాటు మా నియోజకవర్గంలో నివసించే ప్రజలందరినీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని జీసస్ క్రైస్ట్ ఎల్లవేళలా కాపాడుతామని ఈ క్రిస్మస్ నుంచి మధ్య వచ్చే క్రిస్మస్ దాకా కాపాడాలని ఆయన ఆశీస్సులతో ఈ నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పెద్దలు పాస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా అతి త్వరలోనే ఆయన చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా నెరవేరుస్తాను. భారత రాజకీయాల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. సోమవారం వాజ్పేయి 99వ జయంతి కార్యక్రమాన్ని పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని బీజేపీ తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాజ్పేయి నాయకత్వంలో భారతదేశం చాలా వృద్ధి చెందిందని, దేశ అభివృద్ధికి ఆయన గణనీయంగా కృషి చేశారని, 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారని పాటిబండ్ల రామకృష్ణ కీర్తించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనటానికి ఒక ఆదర్శ పురుషుడు అయిన వాజ్పేయి గారి 99వ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గం పార్టీ ఆఫీసులో వారికి పుష్పాంజలి ఘటించడం జరుగుతోంది. భారత అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఆంక్షలు విధించినా కూడా భారతదేశాన్ని ఏమాత్రం వెనకడుగు వేయనీయకుండా ముందుకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి మన వాజ్పేయి గారు. అదేవిధంగా వారు పార్లమెంట్లో ఒకసారి మాట్లాడుతూ చనిపోయినాక మా అస్థికలు గంగలో కలిపినాక కూడా చెవిపెట్టి వింటే ఆ అస్థికల దగ్గర భారత్ మాతాకి జై అని అంటాయి అని చెప్పిన గొప్ప దేశభక్తుడు. అలాంటి వ్యక్తి ఉన్న పార్టీలో మేమందరం కూడా కార్యకర్తలుగా ఉంటాం. నిజంగా మా మనమందరం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని గురించి వారి 99వ జయంతి సందర్భంగా సమావేశమయ్యాం. వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు 2 పర్యాయాలు. ఒక్క ఓటుతో తన పదవిని నిలబెట్టుకోకుండా త్యాగం చేసినటువంటి మహానుభావుడు ఆయన. తర్వాత కాలంలో ఈ దేశం అణు బాంబుల్ని తయారు చేయగలదు అని నిరూపించినటువంటి మహానుభావుడు. దేశ విదేశాలన్నింటిలో పార్లమెంటులో 50 ఏళ్ళ నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా మహాకవిగా మహా ఉపన్యాసకుడుగా పేరు పొందినటువంటి ఆ మహానుభావుని యొక్క అనుచరులంగా మనమందరం తయారు కావాలి అంటే అందులో కొంతైనా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. వారిని గురించి దేశాన్ని గురించి తెలుసుకొని మనం నడవలసినటువంటి పద్ధతులు ఏమిటో అవగాహన చేసుకొని జీవించవలసిందిగా